వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమైన క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ ఛానల్ చూసినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే కొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు హత మూవీ చేస్తుందిగా, ఆ మూవీ వచ్చేసి రిలీజ్కి రెడీ అయింది. సో దానికి సంబంధించి ఇంకా ఉంటాయి కదా బయట అసలు ప్రమోషన్స్ చేసుకోవడం అవన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయట. సో అందుకని ఓన్లీ ఇప్పుడు ఒక షోలో వస్తుంది కుకింగ్ విత్ జాతిరత్నాలు వస్తుంది కదా. సో ఆ ప్రోగ్రామ్ మాత్రమే చేస్తుంది ఇప్పుడు తనుజ. సో ఇంకా టెరిటరీస్ అంటారా, టెరిటరీస్‌కి వస్తుందా అనేది తను చెప్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తను ప్రమోషన్స్‌లో బిజీ అవుతుంది కాబట్టి. సో అంటే ప్రమోషన్స్‌లో మనం తన ఇంటర్వ్యూ కూడా చూడొచ్చనమాట. కాకుండా నేను ఆల్రెడీ చెప్పాను, తను ఒక మూవీ చేయబోతుంది. ఆ మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ వచ్చేసి తను ఏ మూవీ చేయబోతుంది అనేది కూడా అనౌన్స్ చేశారు. మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. తను మా బ్యానర్‌లో మూవీ చేస్తుంది. ఆ మూవీని తనని ఎంత ఆదరించారో ఆ మూవీని కూడా అంతే ఆదరించాలని కోరుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పారు కదా. సో ఆ మూవీ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుందట. దానికి సంబంధించి పూజా కార్యక్రమం మొత్తం చేస్తారు. దానికి సంబంధించిన న్యూస్ కూడా మనకు త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. ప్లస్ కొంతమంది నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు, లేకపోతే వేరే ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు ఎవరికైనా గానీ నేను చెప్తుంది ఒకటే. అంటే ఏం పెట్టారంటే, నేనొచ్చేసి చెప్పింది కళ్యాణ్ ఒక వెబ్ సీరీస్‌లో చేయబోతున్నాడు. త్వరలో దానికి సంబంధించిన న్యూస్ కూడా రిలీజ్ అవుతుందని చెప్పి. వాళ్ళు చెప్పిందేంటంటే, వెబ్ సీరీస్ అలాంటివి ఏం చేయట్లేదు. ఓన్లీ ఒక సాంగ్ మాత్రం చేస్తున్నాడని చెప్పి. ఆఫ్‌కోర్స్ సాంగ్ చేస్తున్నాడు, వెబ్ సీరీస్ కూడా చేస్తున్నాడు. దానికి సంబంధించిన న్యూస్ రాబోతుంది. మీకు తెలియకపోతే తెలియలేదు అని చెప్పి చెప్పండి. అంతేగాని వెబ్ సీరీస్ ఏం చేయట్లేదు, మూవీ ఏం చేయట్లేదు, తనకసలు ఏం ఆఫర్‌లు రాలేదు. అట్లాంటి మాత్రం కళ్యాణ్ గురించి మాత్రం అట్లాంటి మాటలు మాట్లాడదు. నేనైతే యాక్సెప్ట్ చేయను. కళ్యాణే కాదు, తనుజనే కాదు, వాళ్ళిద్దరూ ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిన వాళ్ళకి అసలు క్లారిటీగా అర్థమవుతుంది. తెలియని వాళ్ళైతే అంటే వాళ్ళకేమీ రాలేదు, ఇంకా ఆఫర్‌లేమి రాలేదు, ఫేమస్ అయినంత మాత్రాన ఆఫర్‌లొస్తాయా అని నెగెటివ్ చేస్తున్నారు. నెగెటివ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, వాళ్ళని నెగెటివ్ చేయడానికి ఫస్ట్ మనకున్న పాజిటివిటీ చూసుకొని వాళ్ళని నెగెటివ్ చేయాలి. ఓకే. సో నా ఛానల్‌లో నేను తనుజ కళ్యాణ్ గురించి చెప్తాను. ప్లస్ ఇక ముందు ముందు మిగిలిన వాటి షోస్ గురించి, అన్ని షోస్ గురించి కూడా చెప్తాను. ప్లస్ ఇప్పుడు జాతిరత్నాలు, సండే జాతిరత్నాలు అయితే గైస్ సూపర్‌గా ఉంది. అంటే మనకి సాటర్‌డే నచ్చింది ఎందుకంటే తనుజ కళ్యాణ్ ఉండబట్టి. ఆఫ్‌కోర్స్ సండే మన ఫేవరెట్ వాళ్ళు అనేది పక్కన పెడితే అసలు కామెడీగా ప్లస్ చేసిన వంటలైతే అందరు జడ్జిలు మెచ్చుకుందేంటంటే, సాటర్‌డే చేసిన కుకింగ్ ఆ వంటల కంటే సండే చేసిన వంటలు సూపర్‌గా ఉన్నాయని చెప్పి. యాక్చువల్‌గా రాకేష్ ప్లస్ రీతు కలిసి అంటే రీతుకి అసలు ఏం రాదు. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే రీతు. రాకేష్ ఒక వంట చేశారు. అదేంటంటే గోంగూర ఆనియన్ విత్ రైతా అని కూడా ఏదో చేశారు. ప్లస్ అంటే బిర్యానీ అనమాట. గోంగూర బిర్యానీ లాగా అట్లా చేశారు. అసలు సూపర్‌గా ఉందట. అసలు చాలా బాగుందని చెప్పి కాంప్లిమెంట్ ఇవ్వటమే కాదు, అలీ గారు వచ్చేసి తనకి ₹1000 ఇచ్చారు. ప్లస్ రీతుకి కూడా ఇచ్చారు. అంటే ఎంత ఇచ్చారో రీతుకి మనకు తెలీదు. బట్ దీనికి మాత్రం రాకేష్‌కి 1000 ఇస్తే తను కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. యాక్చువల్‌గా అలీ ఇచ్చింది ఎందుకంటే, అలీ వాళ్ళ మదర్ వచ్చేసి చాలా బెస్ట్ కుకింగ్ అంట. తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వచ్చేటప్పటికి తనకి ఇష్టమైన గోంగూర మటన్ చేసేవాళ్ళట. అంటే తను వచ్చేటప్పటికి గల్లీజీ ఉంటుంది కదా, గల్లీ చివరికి ఆ స్మెల్ కొడుతూ ఉండేదంట. నా కొడుకు వస్తున్నాడని చెప్పి చేయటం. అంటే అట్లా నాకు మా మదర్‌ని గుర్తు చేసామని చెప్పి ఇచ్చారనమాట. రాకేష్ కూడా మా మదరే అసలు అంటే వంట చేసేవాడు మా మదర్. సో నేనైతే మీరిచ్చిన 1000 నేను కొన్ని కోట్లు చేస్తానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. అంటే ఇది మాత్రం బాగుంది. అదే కాదు, ప్లస్ ఇప్పుడు టాప్ 1 వచ్చింది కూడా 99, 100కి 99 అంటే అది ఎంత బాగుండకపోతే 99 ఇచ్చుంటారు. ప్లస్ తేజు వచ్చేసి సెకండ్ ప్లేస్ వచ్చింది. తను చేసిందేమో స్ప్రౌట్స్ కర్రీ ప్లస్ వైట్ రైసు, రాగి ముద్ద అంటారు కదా అవి కలిపి చేసింది. తను అంటే స్ప్రౌట్ కర్రీని రాగి ముద్దలో తినొచ్చు, వైట్ రైస్‌లో తినొచ్చు అని చెప్పి అది కూడా చాలా బాగుందట. ప్లస్ థర్డ్ ప్లేస్ వచ్చింది మన డిమాండ్ పవన్‌కి. డిమాండ్ పవన్ వచ్చేసి కొరియాండర్ ఫిష్ అట. దానికి స్పెషల్ అట్రాక్షన్‌గా బటర్‌ఫ్లై లాగా మన క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్‌ని బటర్‌ఫ్లైలా చేశారు. అది కూడా చాలా నచ్చిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ వచ్చింది. ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇమాన్యుయల్ వాళ్ళకి ఫోర్త్ ప్లేస్ వచ్చింది. ఫిఫ్త్ ప్లేస్ అయితే ఇంకా శ్రీకాంత్ అని ఉన్నాడు కదా, అతను చేసిందేంటంటే ఫిఫ్త్ ప్లేస్ రావడానికి తను ఓన్లీ చోలీ విత్ పూరి చేశారనమాట. సో వీటన్నిటిని అసలు వాటితో పోలిస్తే, అంటే సాటర్‌డే డిషెస్‌తో పోలిస్తే ఈ డిషెస్ చాలా బాగున్నాయి. మాకు చాలా టేస్టీగా అనిపించాయని చెప్పి అన్నారు. అంటే మనకి ఇప్పుడు కుకింగ్ జాతిరత్నాల్లో నాకు అనిపించింది ఏంటంటే, మనం చూడాలి గానీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవే లేదని చెప్పి. సో ఇదొచ్చేసి లేటెస్ట్ అప్డేట్. కళ్యాణ్ వచ్చేసి త్వరలో కళ్యాణ్ బర్త్‌డే రాబోతుందంట. కళ్యాణ్ బర్త్‌డేకి సంబంధించి స్పెషల్ వ్లాగ్ పెడతాను నేను. సో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్, తనుజ ఇద్దరికి సంబంధించి కూడా కొన్ని స్పెషల్ న్యూస్‌లు నాకు తెలిసినాయన్నమాట. ఆ స్పెషల్ న్యూస్ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎంతమంది కళ్యాణ్, తనుజకి సంబంధించి స్పెషల్ న్యూస్ కావాలని చెప్పి ఇంట్రెస్ట్‌గా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.